గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, మనకి అంటే లోకేష్ మాత్రం లాస్ట్ 2019 ముందున్న ఇమేజ్ ఇప్పుడు ఇమేజ్ కంప్లీట్ గా టర్న్ అవుట్ అయిందనమాట. అవును. లోకేష్ ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పప్పు 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 అని ఆయన్ని ఎంత హెరాస్ చేశారో దానికి డబుల్ గా లోకేష్ బ్యాక్ వచ్చారు. కానీ అవును. రాహుల్ గాంధీని అంటే లోకేష్ టార్నిష్ చేసే ముందే బేసిక్ గా లోకేష్ మీద అప్లై చేసిన ఫార్ములా రాహుల్ గాంధీ మీద మోడీ ఐపాక్ టీమ్ ఆల్రెడీ అప్లై చేసిన ఫార్ములా. సో అదే దాన్ని అప్పుడు ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ. అవును, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అన్నమాట. సో కానీ రాహుల్ గాంధీ ఆ నిజంగా అంటే ఈ మధ్య మనకు చూస్తుంటే మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మింగిల్ అవటం కానీ సమస్యలను లేవనెత్తడం కానీ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయి అనమాట. అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే కొంచెం నాటకీయత, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన రోడ్డు మీద వెళ్తుంటే చెప్పులు లేకుండా పరిగెత్తుకొచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాగే హాస్పిటల్కి వెళ్తున్న పేషెంట్ ని అంబులెన్స్ లో నుంచి లాక్కొచ్చి చేసే షోలు అలా ఉంటాయి అనమాట. కానీ రాహుల్ గాంధీ గారిది మాత్రం చాలా జెన్యున్ గా ఉంటుంది. ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినా ప్రజలతో ఇంటరాక్ట్ అయినా అది అంటే నిజంగా చూసుకుంటే మాత్రం అంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే రాజకీయాల్లోకి వచ్చినాక తనని మార్చుకొని ప్రజల్లో అంత క్లోజ్ గా మూవ్ అవటం అన్నది మాత్రం చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఆయన అవును. సక్సెస్ఫుల్ లా కాదన్నది పక్కన పెడదాం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం కంప్లీట్ గా పరిణితి చెందాడేమో అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే నిజంగా రాహుల్ గాంధీ మారాడా? అంటే నరేంద్ర మోడీకి నిజంగా ధీటుగా నిలబడగలుగుతాడా? అసలు రేపొద్దున కాంగ్రెస్ ఎంత మటుకు ఎదగలుగుతుంది? రేపు 2024 ఎన్నికల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద బాగా సంశయాలు నెలకొన్నాయి. ఎందుకంటే మోడీ మేనియా అనేది ఇప్పుడు భారతదేశం అంతటా విస్తృతంగా ఉంది. ఉమ్, ఎందుకు మొన్న మనం బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో, వాళ్ళ హవా ఎలా ఉంది అని మనం తెలుగులో ఉమ్, అందున దట్టు మనది 2 తెలుగు రాష్ట్రాల్లో వాచింగ్ చేసే వీడియో. ఇందులో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినంత పరిస్థితి. అవును. ఇక తెలంగాణలో చూసుకుంటే 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఉమ్, అంతకు మించి ఏమి పెద్ద స్టేట్యం చూపించలేకపోయారు. అలాంటి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మనకొచ్చిన కామెంట్లు చూడండి. అవును. అంటే ఇదంతా సోషల్ మీడియాలో ఒక పెద్ద హైప్ చేసి క్రియేట్ చేయడం కోసం ఎక్కువ మంది సోషల్ మీడియా కార్యకర్తలను వాడటం గాని, సోషల్ మీడియాలో ఎక్కువ ఇప్పుడు పేటిఎం బ్యాచెస్ అంటారు చూడండి. ఉమ్, అలాంటి పేటిఎం బ్యాచెస్ ని ఇన్కార్పొరేట్ చేసిందే మోడీ ద్వారా. మోడీ వచ్చిన దగ్గర నుంచి, మోడీ ప్రధానమంత్రి క్యాండిడేట్ అన్న దగ్గర నుంచి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే ఆయనకి స్ట్రాటజిస్ట్ గా ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో మోడీ వస్తే అలా చేసేస్తాడు, మోడీ వస్తే ఇలా చేసేస్తాడు అని ఒక ప్రాపగాండా నడిచింది. ఆ ప్రాపగాండాలో దాంతో పాటుగా ఏమిటంటే అటు సోనియా గాంధీ ఆవిడ వయసు మీద పడిపోయింది. యాక్చువల్ గా ఆవిడ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఉండవలసిన ఆవిడ ఏం చేసింది, పక్కకు తప్పుకొని మన్మోహన్ సింగ్ అని చేసింది. ఎందుకు? అంతకు ముందు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న హయాంలో ఈయన బోళ్ళని రిఫార్మ్స్ తీసుకురావటం, బయట మంచి పేరు ఉండటము, పొలిటికల్ గా ఈయనకు ఒక యాక్సెప్టెన్సీ రావటం. ఏది? యూపీఏ గవర్నమెంట్ లో, యూపీఏలో ఉన్న పార్టీలన్నింటిలో సోనియా గాంధీ నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను అని అంటే అడ్డం పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అవ్వచ్చు కదా అని మమతా బెనర్జీ అంటుంది, నేను అవుతానని నితీష్ కుమార్ అంటాడు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే అడ్డం పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ, అప్పుడు జయలలిత కూడా ఉన్నారు, అవును. కరుణానిధి, వీళ్ళు వీళ్ళు కూడా దీంట్లో భాగంగా ఉన్నారు యూపీఏలో. అప్పుడు ఈ ఇట్లాంటి స్టేటస్ లో ఆయన మన్మోహన్ సింగ్ చేసింది. అలా తర్వాత రెండు దఫాలుగా ఈ యూపీఏ గవర్నమెంట్ ఎలాగ జరిగింది, అందులో స్కామ్లు ఏం జరిగాయి అనే దాన్ని తీసి పక్కన పెడితే మోడీ ఎంట్రీ అక్కడి నుంచి రావడం జరిగింది. ఎందుకంటే గుజరాత్ లో ఆయన దఫాలుగా చీఫ్ మినిస్టర్ అవటము, ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ పార్టీని మొత్తం గుజరాత్ నుంచే నడపటం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీని లోకల్ గా రీజనల్ గా ఉండే పార్టీని నడపటమే బోల్డ్ కష్టంగా కనిపిస్తున్న రోజుల్లో జాతీయ స్థాయిలో పార్టీని నడపాలి, అందున అధికారం లేకుండా నడపాలి అని అంటే బోల్డ్ అంత డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బుని అధికారంలో ఎక్కడైతే ఏ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో అక్కడి నుంచి ఎక్కువగా సప్లై అవుద్ది యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే. అలాగని ఈ పార్టీని కూడా మోడీ గుజరాత్ నుంచి ఎక్కువగా నడిపాడు. అందుకనే తర్వాత పగ్గాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా విస్తృతంగా ఒక సోషల్ మీడియాలో ఒక హైప్ తోటి వచ్చాడు.
అదే మీరు ఇంతకు ముందు ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక టీవీ ఇంటర్వ్యూకి ఆయన అంటే అక్కడి నుంచే మొదలు పెట్టింది. ఇదంతా ఒక స్ట్రాటజీ. ప్రశాంత్ కిషోర్ ఆడిన ఒక స్ట్రాటజీ. సేమ్ అదే స్ట్రాటజీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్లై చేశారు. ఏది 2014 తర్వాత 19 ఎలక్షన్స్ కి రెడీ అవడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో సేమ్ అలాగనే ఒక క్యారెక్టర్ ఇక్కడ కూడా దొరికింది వాళ్ళకి. నారా లోకేష్ దొరికి ఆయన పప్పు చేసి పెట్టారు. లేకపోతే పప్పు పప్పు ఎందుకు వస్తుంది, అక్కడ పప్పు ఇక్కడ పప్పు ఎలా వస్తుంది అంటే స్ట్రాటజీ వేసిన వాడు అక్కడే కాబట్టి ఈ స్ట్రాటజీలన్నింటినీ. అలాంటిది ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత నరేంద్ర మోడీ ఏమిటి అనేది ప్రజలకందరికీ తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ఈ రోజు మనల్ని తిట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పేటిఎం గాళ్లే. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే మేము నరేంద్ర మోడీ భక్తులము అని చెప్పుకునే వాళ్ళైనా ఉండాలి, లేదు పేటిఎం గా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళైనా ఉండాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీకి అంత భక్తి భావంతో ఉండేవాళ్ళు ఎవరు? ఈవెన్ అమ్మ లెక్కలు తిట్టడానికి రెడీ అయ్యేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని అంటే తిట్టేవాళ్ళు ఉంటారంటే నేను ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు అంటే అమ్మ లెక్కలు తిట్టేవాళ్ళు ఉన్నారంటే నేను ఒప్పుకుంటాను. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అంత బీభత్సమైన లాంగ్వేజ్ వాడి మరీ తిట్టగలుగుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ వాళ్ళు అన్నమాట. వీళ్ళందరినీ అలా మెయింటైన్ చేసుకుంటూ హైప్ తీసుకొని వచ్చాడు. ఇదే నరేంద్ర మోడీకి ఇప్పుడు చాలా ప్రభ ఉందనుకోండి, ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడునో నితీష్ కుమార్ నో కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్ నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు ఒక విధంగా. ఆ విషయం చూసుకుంటే ఢిల్లీలో వదిలేస్తే పంజాబ్ లో వీళ్ళకి ఏ మాత్రం స్టేట్ లేకుండా చేశాడు. ఆ తర్వాత గుజరాత్ మీద పడ్డాడు. గుజరాత్ లో గతంలో జరిగిన ఈ స్టేట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో పొత్తు గనక కుదురుంటే, ఇప్పుడున్న ఇండియా కూటమితో ఉన్న పొత్తు ఆ రోజు ఉండుంటే బీజేపీ అల్లల్లాడుండేది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ అంత దాకా తీసుకొచ్చాడు, నేషనల్ పార్టీ స్థాయికి ఎదగలిగాడు. ఇక చిన్నగా హర్యానాకి మిగతా ప్రాంతాలకు, రాజస్థాన్లకి కూడా పాకే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకనే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. వీటన్నిటి హయాంలో ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే కనుక ఈ 10 సంవత్సరాల్లో ఏం చేశాడు అని అంటే, పప్పు అనే పేరు దగ్గర నుంచి నిజంగా ఇతని దగ్గర వ్యక్తిత్వం ఉంది, ఇతను పప్పు కాదు నిప్పు అనుకునే స్థాయికి తీసుకొచ్చాడు. ఏది భారత్ జోడో యాత్ర తోటి కింద నుంచి పై దాకా మొత్తం ఒక భారతదేశమే మొత్తం పాదయాత్ర చేశాడు. ఒక్కొక్కరు స్టేట్ లో చేయటానికే అల్లల్లాడిపోతూ ఉన్నారు పాదయాత్ర. అలాంటిది రాహుల్ గాంధీ ఒక దేశం మొత్తం యాత్ర చేసి ఆ తర్వాత మళ్ళీ తిరగటానికి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రతి ఒక్కరిని కలవగలుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందని అంశాలన్నింటినీ బాగా అవగతం చేసుకోగలుగుతున్నాడు. మోడీకి ఆ అవగతం ఏం లేదు. ఊరక సూట్ వేసుకొని ఊరి మీద తిరిగి రావడం తప్ప. పార్టీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే అమిత్ షా చూసుకోవటము, లేదు సంస్థాగతమైన వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఆర్ఎస్ఎస్ చూసుకోవటం. ఇది తప్ప మోడీ వేరే ఏం చేస్తున్నాడు అంటే తన ప్రభను పెంచుకునే అవకాశం కోసం చూస్తా ఉన్నాడు. ఎక్కువగా దాని మీదే వర్కౌట్ చేస్తా ఉన్నాడు. కానీ రాహుల్ గాంధీ ఈ రూట్ దగ్గర నుంచి, ఎక్కడైతే వేరు దగ్గర నుంచి రావాలంటే చూసారా, అలాంటి రూట్ కాజ్ దగ్గర నుంచి రావటం మొదలు పెట్టాడు. ఇప్పుడు యాక్చువల్ గా రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూటమి కనుక గెలిచిన రాహుల్ గాంధీ నేను ప్రధాని అవననే విషయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు. కాంగ్రెస్ తన సొంతగా ఎప్పుడైతే గెలవగలుగుతుందో ఆ రోజే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను అని. అంటే ఇండియా కూటమిలో మిగతా అందరూ ఉంటారు, ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. రాహుల్ గాంధీ అంటే ఇంకేమన్నా వేరే సమస్యలు ఏమన్నా వస్తాయనుకున్నాడేమో మరి తెలియదు. కాకపోతే ఇండియా కూటమి మొత్తంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉండటం మంచిది. అది కూడా రాహుల్ గాంధీకి ఇవ్వటం మంచిది. ఎవరు ఏమనుకున్నా సరే మోడీ మీద గెలిస్తే గనక రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. మా వైపు మోడీ, మీ వైపు ఎవరు అని అంటే మా వైపు రాహుల్ అని చెప్పే అవకాశాన్ని ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడో ఒక సంశయం ఆయనలో దాగుంది. ఆ సంశయం ఏంటంటే ఇటు నితీష్ కుమార్ గాని ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉండటం. మమతా బెనర్జీ స్టేట్ వదిలిపెట్టి వచ్చే అవకాశాలు లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ నాకు కావాలనే కోరిక ఆవిడకుంటుంది. నితీష్ కుమార్
సీఎం గా చేసి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా వెళ్ళి మళ్ళీ సీఎం గా ఎలా అవుతాడు? మళ్ళీ వెళ్ళి బీహార్ లో రాజకీయం చేయాలి అని అంటే వీటన్నిటికంటే నేషనల్ పార్టీ ఏదుందో అందులో నుంచే ఒక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఎన్నుకుంటే అది వీళ్ళందరికీ మంచిది. వీళ్ళ వ్యవహారాలు వీళ్ళు స్టేట్ లో చక్కబెట్టుకోవచ్చు, కేంద్రంలో ఉన్న వాళ్ళతో సఖ్యత కూడా ఉంటుంది. అందుకే చంద్రబాబుకి మీరు చూశారు అని అంటే ఇది వాజ్పేయి 13 రోజుల గవర్నమెంట్ తర్వాత వీళ్ళు చంద్రబాబు నాయుడు కన్వీనర్ గా ఉండి ఒక ఫ్రంట్ ఫామ్ చేసి దాంట్లో దేవగౌడని ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది. దేవగౌడ్ అంటే ఇక రాష్ట్ర రాజకీయాన్ని వదిలేశాడు, వాళ్ళ కొడుకు వదిలిపెట్టడం జరిగింది కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా తీసుకొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు అయి ఉంటే ఆ రోజున తిరిగి మరి రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందా? ఉండదు కదా. అందుకని ఈ పార్టీలు కూడా నిర్ణయించుకోవాలి, మనం స్టేట్ వరకు ఉంటామా, స్టేట్ ను వదిలేసి సెంట్రల్ లోకి వెళ్ళిపోయి అక్కడ కన్ఫైన్ అవుతామా అని. వాళ్ళకి స్టేట్ ను వదిలే ఉద్దేశము లేదు, ప్రైమ్ మినిస్టర్ మీద ఆశ కావద్దు. అందరూ కలిసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు దానికి తగినంతగానే ఆయన ప్రజల్లో కూడా తెచ్చుకోవటం జరిగింది. ఆయన మాట్లాడటం నేర్చుకున్నాడు, బాగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు, సమాధానం చెప్పగలుగుతూ ఉన్నాడు. ఏవైనా మోడీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ ద్రోహులే దొంగలే ఎందుకు అవుతారు అనే దాని మీద పెద్ద కేసు జరిగినా కూడా దాంట్లో కూడా ఆయన గట్టిగా పోరాడి నిలబడ్డాడు. ఏ రోజు నేను దీని మీద నేను క్షమాపణ చెబుతాను అనలేదు. సావర్కర్ ని వ్యతిరేకిస్తున్నాను అనంటే నేను వ్యతిరేకిస్తున్నానే, నేను సావర్కర్ ని కాదు అనే విషయాన్ని గట్టిగా చెబుతున్నాడు. అది తప్పో రైటో అతను నమ్మిన సిద్ధాంతాన్ని అతను ఖచ్చితంగా అవలంబిస్తున్నప్పుడు అంతకు మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరకదు. అందులో నేషనల్ పార్టీ నుంచి క్యాండిడేట్ ఉండటం మంచిది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి యంగ్స్టర్, యాక్చువల్ గా వయసు అయిపోయింది ఏం యంగ్స్టర్ అని చాలా మంది అంటారు, కానీ ఇప్పుడున్న పొలిటికల్ యంగ్స్టరే కదా ఆయన. పొలిటికల్ లెక్కల ప్రకారం యంగ్స్టర్ యంగ్స్టర్ గా చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆయనకి ఆ అవకాశము ఆ అవసరం రెండు ఉన్నాయి. యా, డెఫినెట్ గా సార్. రాహుల్ గాంధీ గారికి అయితే మాత్రం ఇప్పుడు చాలా మంచి అవకాశం ఉంది అండ్ రాజకీయాల్లో కూడా బాగా పరిణితి చెందారు. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ లైక్ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. అంతకుముందు 10 సంవత్సరాలు కూడా ఎంపీగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా ఒక రాజకీయ నాయకుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అది మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఆయన మీరు అన్నట్టు ఏంటంటే మొత్తం ఇండియా మొత్తం పాదయాత్ర చేయడం కానీ, అలాగే మణిపూర్ నుంచి మళ్ళా యాత్ర స్టార్ట్ చేయడం కానీ, ఏది చూసుకున్నా సరే ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటా ఉన్నారు ఆయన. సో డెఫినెట్ గా మాత్రం ఆయన ప్రజల్లో కంపల్సరీ ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ లీడర్ గా నిలబడుతున్నారు. కానీ రేపొద్దున ప్రజలు ఆయన ఎంత అప్రిషియేట్ చేస్తారు, ఎంత కాంగ్రెస్ కి బలం ఇస్తారో చూద్దాం. డెఫినెట్ గా మాత్రం కాంగ్రెస్ కి సిగ్నిఫికెంట్ ఓట్స్ వస్తే మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా మాత్రం రాహుల్ గాంధీ గారు లీడర్ గా ఉంటారు. ఆయన లీడర్ గా చేయకపోతే ప్రజలు కూడా ఒప్పుకోరు. మనకి రేవంత్ రెడ్డిని ఎలా అయితే మొన్న ముఖ్యమంత్రిగా చేయాల్సి వచ్చిందో అలాగే రాహుల్ గాంధీ గారిని పీఎం గా చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్ గా అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.